నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎండాకాలం వచ్చేసింది. సో బాడీలో డీహైడ్రేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. సో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ పరిచయం చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. గురుజీ, పంచగవ్య వైద్యరత్న అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ గురుజీ. ఫస్ట్ ధన్యవాద్. సో ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్ మాకు ఈరోజు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనము పుచ్చకాయ జ్యూస్ తీసుకుందాము. ఈ పుచ్చకాయ జ్యూస్ లోపల ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అనేసి అంటే ఎండలో మనం ఎక్కువ తిరిగినప్పుడు శరీరానికి సంబంధించి డిహైడ్రేషన్ అయిపోతే దాన్ని హైడ్రేషన్ చేసేస్తుంది. అండ్ శరీరంలో కావాల్సినంత వాటర్ని కంటెంట్ని బాగా స్టోర్ చేయగలుగుతుంది. అండ్ విపరీతంగా దాహం ఉన్నదాన్ని దాహం తీరుస్తుంది. అయితే మనం ఎన్నిసార్లు నీళ్ళు తాగినా కానీ దాహం తీరచ్చు చూసారా. అలాంటి వీటికి మనం ఇలా చేస్తున్న జ్యూస్ ఏం చేస్తుందంటే అలా తాగగానే శాంతిస్తుంది అన్నట్టు. అయితే అలా శాంతించగానే ఏమవుతుంది, తాగాలి అనే తపన అనేది సెట్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఈ యొక్క మన డయాబెటీస్ ఉన్న వారు కూడా ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ప్రాకృతికంగా ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఎటువంటి రకమైనటువంటి ఆర్టిఫిషియల్ కలర్లు కానీ ఎటువంటి రకమైనటువంటి కెమికల్స్ కానీ మనం వాడలేము. దీనిలో ఏదున్నా కానీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే మన సరౌండింగ్లో దొరికేటివి మనం ఈరోజు తీసుకుంటున్నాం. సో జనరల్గా వాటర్ మెలన్ జ్యూస్ అంటే కేవలం వాటర్ మెలన్స్ తోటే జ్యూస్ చేస్తారు అంతే. షుగర్ యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో ప్రత్యేకంగా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదని చెప్తున్నారు మీరు. అండ్ ఇంకా నాకు అక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవో అదనపుగా కనిపిస్తున్నాయి అడిషనల్గా. అవేంటి అంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి వాడుతున్నారా ఏంటంటారు? అయితే దీని లోపల మనము పుచ్చకాయ, మన తెలుగులో పుచ్చకాయ అంటాము, హిందీలో టర్బూజ్ అనేసి అంటాము, అండ్ ఇంగ్లీష్లో వాటర్ మెలన్. ఇది అద్భుతమైన ఫలం అన్నట్టు భగవంతుడు ఇచ్చింది. అయితే దీని స్పెషాలిటీ ఏంటనేసి అంటే ఎండాకాలంలోనే కాస్తుంది. ఎందుకంటే చలికాలంలో మొత్తం అది నీటిని సేకరిస్తుంది. ఎండాకాలంలో మన ఈ మానవాళికి సేవ చేయడానికి పుట్టిన పండు అన్నట్టు అనుకోవచ్చు. సో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈ విత్తుల లోపల ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పుచ్చకాయ. సెకండ్ వచ్చేసి జీరా ఏం చేస్తుంది అనేసి అంటే ప్యూర్ ఆల్కలిన్ అండ్ కావాల్సినంత ఖనిజ లవణాలు ఖనిజ పదార్థాలు దీని లోపల అద్భుతంగా ఉంటాయి. దీంతోపాటు చల్లదనాన్ని ఫ్రెష్నెస్ని ఒక ఫీల్ ఇస్తుంది కదా, దాన్ని మనం ఇక్కడ పుదీనాలో చూసుకోవచ్చు. మింట్. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి సబ్జా గింజలు. ఇవేం చేస్తాయంటే శరీరాన్ని చలువ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే దాన్ని క్లీన్ చేసేస్తుంది అండ్ శరీరానికి అతి చలువ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే మనిషి స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని బాగా తక్కువ చేసేస్తుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి బ్లాక్ సాల్ట్ ఏం చేస్తుంది అనేసి అంటే శరీరం లోపల చెమట రూపంలో వెళ్ళిపోయిన నీటిని అండ్ ఉప్పు శాతాన్ని ఎప్పుడైతే బాగా వెళ్ళిపోతుందో అప్పుడు దీన్ని రిటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే బ్లాక్ సాల్ట్ తీసుకోవడానికి కారణం ఏంటిది అంటే దీనిలో మీరు సేందోలోను కూడా తీసుకోవచ్చు. కానీ బ్లాక్ సాల్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే టేస్ట్కి అద్భుతంగా ఉంటుంది అండ్ రుచిగా ఉంటుంది అండ్ ప్రాకృతికంగా ఇది ఉంటుంది కాబట్టి. ఓకే, మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా పుచ్చకాయని మనం ఒక గ్లాస్ పరిమాణానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. దీన్ని గ్రైండర్లో వేయాలి. వాటర్ మెలన్ జ్యూస్ని బేసిక్గా బయట కూడా తాగుతూ ఉంటారు, కానీ ఇలా ఇంట్లోనే చేసుకొని ఇలాంటి మన సబ్జా గింజలు కావచ్చు, మీరు చెప్పినట్టు జీరా పౌడర్ ఇలా యాడ్ చేసుకుంటేనే ఇంకా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదా గురుజీ? అవునండి. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ కొన్ని మనము పుదీనా ఆకులు, కొంచెం జీరా, లైట్గా టేస్ట్ కోసం. తర్వాత వచ్చేసి సమ్ రాక్ సాల్ట్ కొంచెం. ఇక వచ్చేసి కొంచెం నిమ్మకాయ తీసుకుందాము, కొంచెం లిటిల్ బిట్. అయితే ఇవన్నీ ఒకటేసారి ఎందుకు వేస్తున్నానంటే బ్లెండ్ కావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఈ విధంగా చేసుకోవచ్చు.
సో దీని లోపల ఇప్పుడు మనం బ్లెండ్ చేసాము. దీని లోపల కావాలంటే మీరు గడ్డ చక్కెర కానీ మళ్ళీ హనీ కానీ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని కొంచెం మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకే. వెరీ సింపుల్ జ్యూస్. వాటర్ మిలన్ జ్యూస్ చాలా మందికి ఇష్టము. అయితే కాకపోతే మనం స్పెషల్గా చేస్తున్నాం దీంట్లో. దీన్ని మనం వడగట్టుకొని తీసుకోవచ్చు. లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నది, కడుపు క్లీన్ అవుతలేదు అన్నవారు డైరెక్ట్గా గుజ్జుతో సహా తీసేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దీనిలో మీరు కావాలనుకుంటే కొద్దిగా జింజర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో మీకు కావాల్సినంత రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది దీంతో. ఇది న్యాచురల్గా ఉంటుంది. అండ్ దీని లోపల మీరు ఎటువంటి రకమైనటువంటి షుగర్ లాంటిది ఏమి యాడ్ చేయలేరు. ఒకవేళ తీపి ఎక్కువ ఇష్టం ఉన్న వారు ఏం చేయొచ్చు అంటే గడ్డ చక్కెరని మీరు దీని లోపల ఇచ్చేసుకోవచ్చు. మన జ్యూస్ తయారైపోయింది. అండ్ దీనిలో మనం కొన్ని సబ్జా గింజలు వేసుకోవచ్చు. ముందుగానే నానబెట్టి ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అండ్ దీన్ని మీరు ఎలా తీసుకోవచ్చు అనేసి అంటే న్యాచురల్ బేస్లో ఉన్న ఈ పుచ్చకాయ కవర్ని తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ దాంట్లో తీసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇవాళ పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఈజీ పీజీ పుచ్చకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. జనరల్గా పుచ్చకాయ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందంట అని మీరు చెప్తున్నారు కదా సార్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ జ్యూస్ని తయారు చేసుకోండి. నార్మల్ పుచ్చకాయ జ్యూస్ కంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ జీరా కావచ్చు, అలాగే సబ్జా గింజలు అండ్ లెమన్. నాకు ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది సార్. మీరు ఆ సాల్ట్ యాడ్ చేశారు కదా, రాక్ సాల్ట్ వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని సమ్మర్ స్పెషల్ డ్రింక్ తీసేసుకోండి. థ్యాంక్ యూ సార్, మంచి వీడియోని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.